విదేశీ పర్యటనకు ప్రత్యేక అనుమతిని కోరుతూ ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ కోర్టు సిబిఐని ఆదేశించింది. ఏళ్ల తరబడి జగన్ అక్రమస్తుల కేసులు కోర్టులో పెండింగ్లో ఉంటున్నాయి. తాజాగా శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరై విదేశీ పర్యటనకు అనుమతిని కోరారు ఆయన. ఈ నేపథ్యంలో సిబిఐ కోర్టు నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకు పర్మిషన్ వస్తుందా? కొత్త షరతులు ఏమైనా విధిస్తారా? లెట్ us watch the story. ఏపీ మాజీ సీఎం జగన్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ దశలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి వైఎస్ జగన్ను సిబిఐ అరెస్ట్ చేసింది. దీంతో 16 నెలలు ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్పై ఆయన బయటకొచ్చారు. ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరయ్యేటట్లు షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో జగన్ ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరయ్యేవారు. 2019లో ఏపీకి సీఎం అయిన తర్వాత సీఎం హోదాలో ప్రతివారం కోర్టుకు హాజరు కావడం వీలు పడదని కోర్టును అభ్యర్థించడంతో ప్రతివారం హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది కోర్టు. జగన్ ఇద్దరు కుమార్తెలలో ఒకరు లండన్లో, మరొకరు యుఎస్లో ఉన్నారు. దాంతో వారి వద్దకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు నుంచి వైఎస్ జగన్ అనుమతి పొందాల్సి ఉంది. అయితే వైఎస్ జగన్ గత 5 ఏళ్లు ఏపీ ముఖ్యమంత్రిగా ఉండడంతో ఆయనకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ జారీ చేసింది. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమి పాలు కావడంతో అధికారం కోల్పోయారు. దీంతో ఆ పాస్పోర్ట్ సైతం ఆటోమేటిక్గా రద్దయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో ఒకసారి కోర్టు పూచీకత్తుతో విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. పూచీకత్తు అడగడంతో అవమానంగా ఫీలైన జగన్ విదేశీ పర్యటనను సైతం రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. జగన్ విదేశీ పర్యటన అనుమతి పిటిషన్పై సిబిఐ కోర్టులో వాదనలు జరిగాయి. ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ విదేశీ ప్రయాణానికి అనుమతించొద్దని సిబిఐ తరపున న్యాయవాది కోర్టులో అభ్యంతరం తెలియజేశారు. ఆస్తుల కేసు విచారణలో ఇప్పటికే ఆలస్యం జరుగుతోందని, గతంలోనూ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ విదేశీ ప్రయాణానికి ఉదారంగా కోర్టు అనుమతులు ఇచ్చిందని సిబిఐ లాయర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు ఆస్తుల కేసు విచారణలో జాప్యానికి పిటిషనర్ కారణం కాదని జగన్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఈ కేసు వాయిదా వేయాలని ఎప్పుడూ కోరలేదని, గతంలోనూ విదేశీ పర్యటనలో కోర్టు షరతులను ఉల్లంఘించలేదని కోర్టుకు తెలిపారు. తన కుమార్తె గ్రాడ్యుయేషన్కు హాజరు కావడానికి విదేశాలకు వెళుతున్నారని అన్నారు. ఈ మేరకు ఇరు వర్గాల తరపు వాదనలు విన్న న్యాయమూర్తి నిర్ణయాన్ని ఈ నెల 8కి వాయిదా వేశారు. బెయిల్ షరతుల్ని సడలించి గతంలో పలుమార్లు అధికారంలో ఉండగా జగన్ విదేశీ పర్యటనలకు సిబిఐ కోర్టు అనుమతులు ఇచ్చింది. జగన్తో పాటు ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డికి కూడా విదేశీ టూర్లకు అనుమతి ఇచ్చింది. అయితే ప్రస్తుతం అధికారంలో లేకపోవడంతో కోర్టు బెయిల్ షరతుల్ని సడలించి జగన్కు మినహాయింపు ఇస్తుందా లేదా అన్నది సిబిఐ నిర్ణయం మీద ఆధారపడనుంది. గత ఏడాది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ పూర్తయింది. అనంతరం వైఎస్ జగన్ తన కుటుంబంతో కలిసి లండన్ పయనమయ్యారు. ఎన్నికల ఫలితాల ముందు ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ నెల 11 నుంచి 2 వారాల పాటు విదేశీ ప్రయాణానికి అనుమతించాలని జగన్ హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 16న లండన్లో తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఉన్నందున విదేశాలకు వెళుతున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు. వైఎస్ జగన్ తన కుటుంబంతో కలిసి లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల ఫలితాల ముందు ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వైఎస్ జగన్ లండన్ వెళ్లడానికి అనుమతి కోరుతూ నాంపల్లి సిబిఐ కోర్టును ఆశ్రయించగా పాస్పోర్ట్కు సంబంధించిన సమస్యతో ఆ పర్యటన రద్దు చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు జగన్తో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోమవారం ఎన్ఫోర్స్మెంట్ ఎదుట హాజరు కానున్నారు. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్లోని వాటాలను విజయసాయిరెడ్డి
బలవంతంగా లాగేసుకున్నారంటూ గతంలో ఈడీకి కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈడీ విజయసాయిరెడ్డి మనీ లాండరింగ్కు పాల్పడినట్లు గుర్తించింది. అందులో భాగంగా సోమవారం తమ ఎదుట హాజరు కావాలంటూ జగన్ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. మరి దీనికి సంబంధించి జగన్ ఈడీ ముందు హాజరవుతారా లేదంటే దీనిలో కూడా హాజరుకు మినహాయింపు పొందుతారో తెలియాల్సి ఉంది. జగన్ అక్రమాస్తుల కేసు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది పారిశ్రామికవేత్తలను నయానో భయానో ఒప్పించి తమ సంస్థల్లో పెట్టుబడులు పెట్టించుకున్నారని, ఆ తర్వాత వాళ్ల వాటాలను జగన్ కొన్నారని అభియోగాలున్నాయి. ఈ కేసులన్నీ 10 ఏళ్లకు పైగా నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో ఉండగానే జగన్ ఏపీకి సీఎంగా 5 ఏళ్లు పనిచేయడం గమనించదగ్గ పరిణామం రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సీబీఐ కూడా జగన్ విదేశీ టూర్కు అభ్యంతరం చెప్పకపోవచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు. గతంలో మాదిరి కొన్ని షరతులతో అనుమతి మంజూరు చేస్తారా, పూచీకత్తు ఏమన్నా అడుగుతారా తెలియాలంటే ఈ నెల 8వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.